గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఏ స్క్రీన్లో చూసినా, అంటే ఏ టీవీ సీరియల్ చూసినా, ఏ ఛానల్లో చూసినా మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా వేరే ఫేస్లో కనిపిస్తున్నాయి. ముందు పరిచయాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. మొత్తం మనకు లేడీ ఆర్టిస్టులైనా, జెంట్ ఆర్టిస్టులైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, హీరోలైనా మొత్తం అంతా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తున్నారు. భయ్య మీరు సినిమా వైపు వచ్చేసి మంచి పని చేశారు, లేకపోతే ఇబ్బంది. ఎందుకు సినిమాల్లో కూడా ఎక్కువ మంది విలన్ క్యారెక్టర్స్ని చూడండి మీరు, బాలీవుడ్ నుండి. అంటే దానికి ఒక రీజన్ ఉందండి. విలన్గా చేసేవాడు హీరో కన్నా మంచి అద్భుతమైన ఆకారం, మంచి జిమ్. మన వాళ్ళలో తక్కువ ఉన్నారు. శ్రీహరి గారు ఉండేవాళ్ళు. మన తెలుగు వాళ్ళలో లేరా అయితే? ఎక్కడ ఉన్నారు జిమ్మర్స్ ఉండి మంచి, అంటే అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్న వాళ్ళకు రావు, వాళ్ళకి ఎక్కడ వస్తాయి? అక్కడ నుండి పట్టుకొని వస్తూ ఉన్నారుగా. అలాంటి వాళ్ళు లేరు. కొంచెం జనరల్గా చూస్తే మంచి బాడీ బిల్డర్స్ చూడంగానే వీడు 6 feet ఉన్నాడు. సోను సుద్దులాగా ఎవరు ఉన్నారు మనలో అనమాట అని. కాకపోతే వేరే కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళని మన వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు డైలాగ్ ఇచ్చి, ప్రాంప్టింగ్ ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కొంత క్యారెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్న పేరు వచ్చాక అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటే తప్ప అన్ని లాంగ్వేజ్లో చేయలేరు. అదొక కాన్సెప్ట్ మీద తోస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందే ఉంది. తెలుగు వాళ్ళకు రాకపోవడం అనేది కూడా కొంత ఇబ్బంది ఉంది. అవి పెద్ద సినిమాల వరకే. ఎక్కువ హీరోయిన్స్ విషయంలోనే జరుగుతుంది ఇట్లా. హీరోయిన్స్ తెలుగు వాళ్ళు తీసుకోరు కాదు, రావట్లేదు. తెలుగు నుండి హీరోయిన్స్ గా నేను చేస్తాను అని ఒక మంచి మీలాగా ఉండేవాళ్ళు ఎవరు వస్తున్నారు? నన్ను పెట్టారు. ఓకే. సో ఒక అందంగా ఉండి నేను చేస్తా అనేవాళ్ళు ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు. అంతకుముందు లయ గారు చేశారు. అంటే వచ్చేవాళ్ళు తక్కువ. అందంగా ఉండి అన్ని అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళే తక్కువ అంటున్నారా మీరు? తెలుగు వాళ్ళు అవునా? హీరోయిన్స్ అదే. ఓకే ఓకే. అది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు, అంటే నేను కూడా కొన్ని సినిమాల్లో డైరెక్టర్లు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరున్నారో సజెస్ట్ చేయంటే కనిపించరు. బెంగళూరు, కేరళ, బాంబే వీటిల్లో కూడా చాలామంది ఏమంటారు వాళ్ళని, హీరోయిన్స్ని మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ట్రై చేస్తే ఎప్పుడో ఒక 2-3 నెలలకు ఒకరు దొరుకుతారు. ఒక సినిమా 2-3 సినిమాలు అలా ఫ్రెండ్స్ ద్వారా చూశాను. కష్టంగానే ఉంది. ఇంకా ఆర్టిస్టులు అంటే చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెనక నిలబెడతారు, వీళ్ళని వెనక, లేకపోతే. ఓకే రైట్. డైరెక్టర్స్ విషయానికి వద్దాం. మీరు అదే అరవింద సమేతాలో చేశారు కదా, త్రివిక్రమ్ గారి గురించి ఇందాక మాట్లాడారు కూడా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆయన షూట్స్లో, సెట్స్లో ఎట్లా ఉంటారు? ఆయన మంచి డైరెక్టర్, చాలా విద్వత్తున్న వ్యక్తి, నాలెడ్జిబుల్ పర్సన్. డైరెక్షన్ ఎంత గొప్పగా చేస్తాడో రైటింగ్ సైడ్ కూడా అంత. అంటే రైటింగ్ సైడ్ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత డైరెక్టర్గా కూడా బాగా సాధించారు. వీటన్నిటికన్నా ముందు నాకు ఆయన ఫ్రెండ్. అవునా? అసిస్టెంట్ రైటర్గా పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయస్తుడే. అప్పుడప్పుడు కలిసి తిరగటం, ఆయన రూముల్లో ఉండటం, స్పెండ్ చేయటం, ఆయన మా రూములకు రావడం అలా. సో ఆ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మర్చిపోకుండా వేషాలు ఇస్తూ ఉన్నారు. సంతోషం. ఓకే. కొంతమంది ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడారు. మరి త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. అంటే ఆ జర్నీలో ఒక 40-50 మంది పరిచయం ఉంటారు. అందరినీ అదే విధంగా రిసీవ్ చేసుకోవాలంటే కుదరదు. కొంతమందితో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఏదో సెట్ అవుద్ది. సో వాళ్ళతో కంటిన్యూ చేస్తా. ఓకే. రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు త్రివిక్రమ్ గారు ఎట్లా ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటేందుకు ఎట్లా, అంటే ఆయన హార్డ్ వర్క్ ఎట్లా ఉండేది? మీరు చూసుంటారు కదా. బ్రెయినే కదా, హార్డ్ వర్క్ అనేది బ్రెయిన్కి సంబంధించింది. ఆయన మంచి రైటరు. సో కష్టపడటం అంటే ఫిజికల్గా కష్టపడాల్సిన పనే ఉండదు. రాసుకోవడం, బ్రెయిన్, మనం దాన్ని ఎలా చేస్తాడని మనకు చెప్పలేం కదా. అంటే ఎంత ఫన్నీగా ఉండేవాడు మీతో, మంచి మాట. అసలు ఆయనతో స్పెండ్ చేయడం అనేదే మనకు ఒక సరదా అనమాట. ఆయనతో అంటే సరదా ఇన్ ద సెన్స్, టైం దొరికితే స్పెండ్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. అంత అంటే ఎంటర్టైన్మెంట్, కొత్త విషయాలు చెప్పడం, ఏదో పురాణాలు, గ్రంథాలకు సంబంధించిన విషయాలు చెప్పడం, అన్నిట్లోనూ ఆయన దిట్ట. సో అలా మనకు ఆయన కలిస్తే ఒక
ఆనందం. చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, జోకులు వేస్తుంటాడు. సో ఓకే. సెట్స్‌లో ఎట్లా ఉంటాడు? సెట్స్లో కూడా అంతే. సేమ్ ఫన్నీగానే ఉంటారు. ఫన్నీగానే ఉంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రిజర్వ్డ్గా ఉండాల్సి వచ్చినప్పుడు రిజర్వ్డ్గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి డైరెక్టర్. ఓకే. అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, కోప్పడతారు, మన మీద కాదు జనరల్గా. అప్పుడు మనం దూరం పోతాం. దగ్గరుంటే మన మీద మీరు ఇలాంటి వాటికి పడుతుంది. సో దూరంగా ఉంటారు. న్యాచురల్గా ఓకే. సో మరి నెక్స్ట్ త్రివిక్రమ్ గారి మూవీస్‌లో కూడా మళ్ళీ మీ జర్నీ అలాగే ఉంటుందా? ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉండాలి, ఆ! ఉంటే చాలా సంతోషం. ఇస్తానన్నారు. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా ఉంది కదా, ఓకే. దాంట్లో చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. సో చేయాలి. ఓకే. ఇప్పుడు ఆ అవకాశం కోసం ఎంతసేపు వాళ్ళతో మీరు కాంటాక్ట్ లేదు, అవుతూనే అలా ఉండాలా? లేకపోతే ఒకసారి అలా అడిగి ఏం లేదండి. ఒకటి రెండు సార్లు కలుస్తాము. కాస్టింగ్ డైరెక్టర్ హరిహరన్ గారు కో డైరెక్టర్ ఉన్నారు, ఆయన కలుస్తాం. ఆయన ఏదో సమ్ ఫొటోస్ ఇస్తారు, తీసుకుంటారు అంటే మన వాట్సాప్లో. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది ఈయన ఉన్నాడు కదా, 2-3 ఫోటోలు చూపిస్తాడు, ఈయన పెట్టండి ఆయన పెట్టండి, దానికి తగ్గట్టుగా ఓకే. వాళ్ళకు ఆ క్యారెక్టర్కు ఏది ఎవరు సెట్ అవుతారు అనే దాన్ని బట్టి తీసుకుంటారు. ఓకే. అంటే ఈ కాస్టింగ్‌కి సంబంధించి కూడా మీకు కూడా అందరికి యూనియన్ ఉంటుందా అండి ఇది? మా యూనియన్ ఉంది కదా, హ్మ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అంటే ఇయర్లీ మీరు కూడా పే చేయాలా? ఒకసారి లైఫ్ టైం పే చేస్తే అయిపోయింది. ఓకే. ఒకసారి. ఒకసారి అచ్చా! ఇన్ని సినిమాల ఎక్స్‌పీరియన్స్‌లో మీకు ఏమైనా మెమోరీస్ ఉండిపోయాయండి? బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండిపోయాయా? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం కాదు. హ్మ్. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం జరగలేదు నాకు. హ్మ్. కాకపోతే ఈ రోప్ ఫైట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు చిన్న చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నా తప్పే అనుకుంటా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్, ఫైటింగ్ దీంట్లో నాకు అవగాహన లేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. అట్లాంటి కండిషన్స్లో మాస్టర్ గారు ఒకటి చెప్తారు, మనం ఒక అడుగు వెనక్కేయటం ముందుకేయటం ఏదో జరుగుతుంది కదా, అప్పుడు ఓకే. తగిలే అవకాశం ఉంటుంది. అలా ఒక చిన్న కా సినిమా చేసేటప్పుడు రోప్లో నన్ను లాగి అలా పడేశాక హీరో గారు వచ్చి కొట్టాల, ఓకే. కాలుతో కొడతా, హిట్ చేస్తాడు. అంటే తప్పదు, ఇక్కడ తన్నాలి. మ్యాక్సిమం ఒక 4-5 టేక్లు అవుతాయి, ఎందుకంటే పెద్ద సీక్వెన్స్. హీరో గారు అటుపోయి వాడిని కొట్టి వీడిని కొట్టి వీడి కొట్టి నా దగ్గరికి వచ్చి కొట్టాలి. ఫస్ట్ టేక్ అప్పుడు జస్ట్ అలా అయింది, అది సరిగ్గా రాలేదు. అన్న సారీ అన్న అన్నాడు. పర్లేదు భయ్యా, తగలలేదులేండి. అసలు ఏదైతే టేక్ ఎస్ అయిపోయింది అనుకున్నామో అది బై మిస్టేక్ తగిలింది. ఒక 3-4 days బోన్ పెయిన్, అదే నామినల్. ఇక అంతకు మించి అంటే ఎవరికైనా జరుగుతుంది అది. ఫైట్స్లో రోప్లో బై మిస్టేక్ తగులుతుంది, అది ఎవరి తప్పు కాదు, అది తప్పదు. అప్పటికి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు ఏదో జాకెట్ వేయటం అన్నీ వేశారు. ఆ జాకెట్ ఉన్నా కూడా మనకు అవి కూడా వేస్తారన్నమాట. రోపులు ఉన్నప్పుడు వేస్తారు. రోపులు ఉన్నప్పుడు. ఓకే. ఆ బటన్స్ ఏ ఉంటాయి, అదేదో తగిలినట్టుంది. ఆ బటన్ ఐరన్ స్టీల్ ఉంటాయి. ఓకే. అది జస్ట్ ఓకే. ఒక 1 week 3-4 days to 1 week కొంచెం ఇబ్బంది, అదే తప్పదు. ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్గా ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది, చిన్న విషయాలు చేయాలని లేకపోతే ప్రూవ్ చేసుకోవాలని మంచి ఆర్టిస్ట్గా చాలామంది అనుకుంటారు కదా. సో మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరేం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి? రావద్దని చెప్తా. అంతేనా? ఎందుకంటే ఎంతో కష్టపడాలి, సాక్రిఫైస్ చేయాలనేది అంటారుగా, లైఫ్ అలా చెయ్యాలి. వచ్చినది ఏదో నాకు క్రేజ్, నన్ను 10 మంది గుర్తుపడతారు, నన్ను 100 మంది నాకేదో ఫొటోస్ అవన్నీ ఏం, ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది అనేది అందరికీ సాధ్యం కాదు. ఒక 1000 మందిలోనో 500 మందిలోనో ఒకరో ఇద్దరు ఒక స్థాయికి వెళ్తారు, మిగిలిన వాళ్ళు అలా. అందులో మనసు ఎంతో కంట్రోల్ చేసుకుని ఉంటే తప్ప అక్కడ ఉండలేరు మానసికంగా. నేనే ఉన్నాను 25 years to 30 years వేరే అవగేషన్ లేకుండా ఉంటుందనంటే మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు చేయకపోతే నేను ఉండే అవకాశం లేదు, మా ఊరు వెళ్ళిపోయేవాడిని. అలాగే ఫ్రెండ్స్ చాలామంది కో డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు. ఈ మధ్యకాలంలో కిష్కిందపురి సినిమా లక్ష్మణ్ గారని, అంతకుముందు శివ నిర్వాణ గారి సినిమా టక్ జగదీష్, ఆయననే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అతను బాగుంటాడని పెట్టాడు. అలాంటి వాళ్ళు ఒక 4-5 ఉంటే ఎవరు కష్టపడాల్సిన పని లేకుండా జీవితం అయిపోద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత ఈజీ కాదండి. నేను చాలామందిని చూస్తున్నాను, ఇయర్స్ టుగెదర్ వాళ్ళు
ప్రయత్నం చేస్తూ ఉండి వేరే అలవాట్లకు అలవాటు పడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ వేస్ట్. ప్రశాంతంగా చదువుకుని మంచి జాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా గవర్నమెంట్ జాబు, లైఫ్ బాగుంటుంది. ఓకే. కాకపోతే ఇది రాత. ఆర్టిస్ట్ అవ్వాలి, హైదరాబాద్ రావాలి, లేదు మెడ్రాస్ వెళ్ళాలి, అక్కడ అవస్థపడాలి అనేది రాసి ఉంటుంది. అదే. ఎవరు చెప్పినా వినరు. అంటే ఏదో చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మీలో. ఉందంటే హ్యాపీనెస్ అనేది ఎప్పుడు లేదు. యా. ఇప్పుడు కిష్కిందపురి హిట్ అయింది, నేను చేశాను, బాగుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వస్తుందా రాదా తెలియదు. నాకైతే వస్తుంది, అందరికి ఎట్లా వస్తుంది అనటానికి లేదు. ఎప్పటి వరకు వస్తుంది? 10 years, 5 years? మన లైఫ్ స్పాన్ ఎప్పటిదాకా ఉందో కూడా తెలియదు. జనరల్గా అయితే ఒక మనిషి 70 years, అక్కడ దాకా ఏంటి పరిస్థితి? అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, పెన్షన్, ఇప్పుడు పెన్షన్ కూడా తీస్తారు. సో ఆ విధంగా జనరల్గా అందరినీ ఉద్దేశించి రాకుండా ఉండటం మంచిది. ఒకవేళ వచ్చినా కూడా బ్యాక్ సపోర్ట్, ఏదో ఒక బిజినెస్, లేదో ఇంటి దగ్గర పొలాలు, అలాంటి వాళ్ళు వస్తే, లేదు ఒక ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారా నా ఫ్రెండ్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేదు నేనే ప్రొడ్యూసర్, అలాంటి వాళ్ళకు బాగా అవకాశాలు వస్తాయి.